స్వామి, నారద మునీంద్ర, నేను ఎక్కడ ఓటమిని ఒప్పుకుంటానోనని నాకు భయం కలుగుతున్నది. ఇక్కడ గుమిగూడిన సభికుల సహాయాన్ని పొంది కృష్ణుని దక్కించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టు. బంధుమిత్రులారా, ఇది నా గౌరవం, ఆత్మాభిమానానికి సంబంధించినది. తమ దగ్గరున్న బంగారు ఆభరణాలను దయచేసి నాకివ్వండి. నా స్వామిని దక్కించుకోవడానికి మీరు సహాయపడండి. సత్యభామ, నీవు అడిగిన వెంటనే అమూల్యమైన ఆభరణాలను ఇవ్వడానికి మేము మీలాగా శమంతకమని పొందినవారం కాము. అతిగా గర్వపడితే ఇలాగే జరుగుతుంది. సత్యభామ, నేను ఇంక ఎక్కువ సమయాన్ని వృధా చేయలేను. నీ వల్ల కృష్ణుణ్ణి ఈ తులాభారంలో సరితూగించి కొనడానికి అవుతుందా లేదా? నారద మునీంద్ర, నాకు కొంచెం గడువును ప్రసాదించండి. సత్యభామ, నీకు ఇప్పటికే చాలినంత సమయాన్ని ఇచ్చి ఉన్నాను. ఇక నా వల్ల వేచి ఉండటం సాధ్యం కాదు. కృష్ణ, కృష్ణ, నీవైన నారద మునులకు. సత్యభామ, రాయిటు, ఇటు రా. ఇప్పుడు కృష్ణుడు నీతో ఏమీ మాట్లాడలేడు. ఇప్పుడు కృష్ణుడు నా అధీనంలో ఉన్నాడు. నేను చెప్పినట్టు వినాలే తప్ప నీవు చెప్పినట్టు కాదు. ఏమిటి కృష్ణ? అవును ప్రభు. ఋషివర్య, నా సహోదరి రుక్మిణి సహాయాన్ని పొందేదను. అప్పటి వరకు కొంచెం ఆగండి. అలాగే. నారాయణ. రుక్మిణి, రా సత్యభామ, రా. ఈ పవిత్రమైన దినమున తులసిని పూజించి ఆశీర్వాదం పొందితే నీ మాంగల్య భాగ్యం 100 ఏళ్లపాటు చల్లగా ఉంటుంది. ఉంచవచ్చును. అయితే ఇప్పుడు నా మాంగల్య భాగ్యానికి కష్టం ఏర్పడినది. కష్టమా? సత్య, అధైర్యపడకుండా ఏవైందో చెప్పు. నన్ను క్షమించు సహోదరి. మన పతి కృష్ణుణ్ణి సంపూర్ణంగా నేనే సొంతం చేసుకోవాలన్న దురుద్దేశంతో ఇప్పుడు నేనే కష్టాల్లో ఇరుక్కుపోయాను. అదేమిటో వివరంగా చెప్పమ్మా. తులాభారంలో కృష్ణుణ్ణి కొనుక్కోవడానికి నా వద్దనున్న విలువైన వస్తువులన్నింటినీ త్రాసులో వేసినను అతనికి సరితోగడం లేదు. అందువల్ల నారదులు అతన్ని ఇతరులకు విక్రయించడానికి నిర్ణయించుకున్నారు. సహోదరి రుక్మిణి, నిన్ను చెయ్యి చాపి అడుగుతున్నాను. ఎలాగైనను మన స్వామిని మనం దక్కించుకోవలసిందే. కంగారు పడుకు సహోదరి. మన స్వామి కృష్ణ పరమాత్ముడి మీదున్న నీ అతి ప్రేమ, గారాభం నీలో ఈ విధంగా ప్రేరణ కలిగించినది. ఆ గోపీలోలుణ్ణి తూగడానికి ఎవరివల్ల సాధ్యం? తన చిటికిన వేలితో గోవర్ధనగిరిని పైకెత్తినటువంటి ముకుందునితో సరితూగునది ఈ ప్రపంచంలో ఏమున్నది? కాళింది సర్పం యొక్క శిరస్సును ఎక్కి శివతాండవం చేసి దాని నోటిని చీల్చి చంపిన ఆ పరంధాముణ్ణి ఓడించుట ఎవరివల్ల సాధ్యం? భూమి నుంచి గగనం వరకు మొత్తం విశ్వాన్నే వ్యాపించిన విశ్వంభరుణ్ణి ఆడి పాడి కొనియాడితేనే అనుగ్రహిస్తాడు తప్ప కొనుక్కోవడం సాధ్యమా? భక్తికి భగవంతుడు వశమవుతాడే తప్ప సంపదతో కాదు. పద వెళ్దాం సత్యభామ. ఒట్టి చేతులతో ఎలా వెళ్ళటం?
ఈ తులసీ దళాన్ని తీసుకుని వెళ్దాం. ఈ తులసి దళం ఎందులకు? మన కృష్ణ పరమాత్మునికి అన్ని పుష్పాల కన్నా ఈ తులసీ దళమే అత్యంత ప్రీతి. విష్ణు శయనోత్సవం నాడు కృష్ణుడు తులసితో 4 మాసాల కాలం నివసిస్తాడు. అవునా సహోదరి? ఈ పవిత్రమైన తులసిని నేను స్పర్శించనా? తప్పకుండా. పద వెళ్దాం. ప్రణామాలు మునివర్యా. దీర్ఘసుమంగళీ భవ. స్వామి, నా భక్తికి మెచ్చి మమ్మల్ని అనుగ్రహించితివా దేవా? కృష్ణ, నా వద్దనున్న బంగారం వజ్ర వైడూర్యాలను వేసి తూచినా సరితూగక కేవలం గాలికి అల్లాడే తులసి దళంతో సరితూగావు కదా. ఏమిటి దీని మర్మం? దాన్ని నేను చెబుతాను, విను సత్యభామ. భగవంతుణ్ణి తోచడం కోసం అతనే సృష్టించిన ఘనమైన వస్తువులతో గాని, లేదా నీవనుకుంటున్నట్లు విలువైన ఆభరణాలతో గాని తోచడం సాధ్యమే కాదు. బాలకుడిగా ఉన్నప్పుడే ముల్లోకాలను తన చిన్ని నోట్లోనే దాచుకుని తన మాతృమూర్తికి చూపిన ఈ కృష్ణుణ్ణి నీ అహంకారం అనబడే ఆభరణాలతో సరితూచడం సాధ్యమా? తన మురళీగానంతో భూమండలాన్నే తన చుట్టూ తిప్పుకుంటున్న ఈ చిదానందుణ్ణి బంగారంతో సరితూచడం సాధ్యమా? పై మెరుగుల ఆభరణాలతో, భ్రాంతి అనే బంగారంతో, విలువైన వస్తువులతో శ్రీకృష్ణుణ్ణి తూచడం సాధ్యమా? తమరే చెప్పారు కదా మునీంద్ర, తులాభారంలో కొలిచి కృష్ణుణ్ణి నా సొంతం చేసుకోవచ్చునని. అవును, నేను నీకు చెప్పినది సత్యమైన మాటే. అయితే నీ అంతరంగపు ద్వారాలను తెరిచి భక్తి అనే ఆభరణంతో కొలవమని చెప్పాను. నరలోకానందాన్ని త్యజించి హరిలోకపు అచ్యుతపానం యొక్క నిగూఢ సత్యాన్ని తెలుసుకో అన్నాను. నీ చుట్టూ ఆవరించియున్న దురహంకారాన్ని భక్తి అనబడే శక్తితో పలాయనం చేయించి భక్తిభావాన్ని ధరించి దేవకీసుతుణ్ణి సొంతం చేసుకుని అతని తీర్థప్రసాదాలను సేవించి ధన్యురాలవి కమ్మని చెప్పాను. ఆ ధన్యత వల్లే ఈ రుక్మిణి కృష్ణుడికి అతి ప్రియమైన ఆ తులసీ ఆభరణాన్ని భక్తితో అతనికి అర్పించి సరితూగించినది. సత్యభామ, రుక్మిణి యొక్క భక్తి అనబడే ఆభరణం ముందు నీ అహంకారం అనబడే ఆభరణం పలాయనం చేసినది. సత్యభామ, కృష్ణుడు సర్వాంతర్యామి. అతను అందరికీ చెందినవాడు. అలాంటి లోక కళ్యాణ కారకుణ్ణి ఎవరికీ దక్కకుండా చేసి నీ కొంగుచాటున బంధించే దురాలోచనే నీ ఈ స్థితికి కారణం. అంతేకాదు, కృష్ణుణ్ణి
తన భక్తుల నుంచి దూరం చేయువారు ఎవరైనా సరే వారికి పరాభవం తప్పదనడానికి నీవే సాక్షి. మునీంద్ర, నన్ను క్షమించండి. ఇప్పుడు నా తప్పేమిటో నాకు తెలిసి వచ్చినది. నాకు జ్ఞానోదయం కలిగినది. కృష్ణ, నీవు నా ఒక్కదానికే సొంతమనుకొని స్వార్థం అహంకారాలను నింపుకున్న నాకు రుక్మిణి భక్తి కాంతులతో నా కళ్ళు తెరిపించావు. నీవే శరణు స్వామి. స్వామి, మా ఆరాధ్య దైవమా, నీ అనుగ్రహం వల్ల నా వివాహాన్ని నీ భక్తుడైన నా పతిదేవునితో నెరవేర్చి నా జీవితానికి ఒక అర్థాన్ని కల్పించావు. ఎల్లప్పుడూ నిన్ను స్మరించే సదవకాశాన్నిచ్చావు తండ్రి. మీ దైవానుగ్రహం వల్ల మాకు సంతాన ప్రాప్తి కలిగి పిల్లల ఏడుపు సంతోషాలతో మా గృహాన్ని నందన గోకులంలా మార్చావు తండ్రి. ఈ చిన్న పిల్లలు స్మరించేది కృష్ణ స్మరణే. నీకు వారు అర్పించే ప్రేమే నైవేద్యం తండ్రి. అయితే ఈ ఆకలి కొన్న పిల్లలకి నీవు ఒక ముద్ద అన్నాన్ని ఇవ్వలేవా దేవా? స్వామి, నా పిల్లల ఆకలిని తీర్చు దేవా, తీర్చు, ఆకలిని తీర్చు. వెళ్ళిన కార్యం ఏమైంది? నేనేమని చెప్పను. నా బంధువులంతా నాకు సహాయం చేస్తారని నమ్మాను. అయితే వారు అనుభవిస్తున్న కష్టాల్లో నేనే వారికి ధైర్యం చెప్పి ఒట్టి చేతులతో వెనుదిరగాల్సి వచ్చింది. చూడండి, పిల్లలంతా 3 రోజుల నుంచి అన్నపానీయాలు లేకుండా ఎలా కళావిహీనులయ్యారు. చూడలేను, నేను చూడలేను. ఆ భగవంతుడు ఏమీ ఇవ్వలేకపోయినా సంతానప్రాప్తినిచ్చాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 27 మంది పిల్లలు. ఈ మన పిల్లలంతా ఆ కృష్ణనామస్మరణ చేస్తుంటే ఆహా, వినడానికి పరమానందం కలుగుతుంది. కృష్ణనామ స్మరణ వీరందరి కడుపు నింపుతుందా? ఏమి చెయ్యమంటావు? మన కర్మను మనమే కదా అనుభవించాలి. అంతా నా కృష్ణుడి కృప. కర్మ కర్మ, మాటి మాటికి కృష్ణ 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 అని చెప్తుంటారు కదా. ఆ మీ మిత్రులతో మన కష్టాలను ఎందుకు చెప్పుకోకూడదు? నాకు కృష్ణుడికి ఉన్న సంబంధం ఉదరపోషణకు సంబంధించినది కాదు, స్నేహం, ప్రేమ, విశ్వాసాలకు సంబంధించినది. అలాంటి ఆత్మీయుడి దగ్గర నా పేదరికపు కష్టాలు చెప్పుకోవడానికి నా మనస్సు అంగీకరించడం లేదు. అడిగి మరీ తెలుసుకోవాలటండి. ఆయన దేవుడు కదా. దేవుడన్న తర్వాత అంతా ఆయనకు తెలుసుంటుంది. మీరే వెళ్ళి అతని దర్శనం చేసుకోండి. మన కష్టాలన్నీ తొలగిపోతాయి. అవును, అయితే ఒట్టి చేతులతో ఎలా వెళ్ళను? ఇంట్లో ఏమున్నాయనివ్వను. అటుకులున్నాయి, ఇస్తాను, తీసుకెళ్ళండి. ఇవ్వు ఇవ్వు. అటుకులంటే నా మిత్రునికి పంచ ప్రాణాలు. త్వరగా తీసుకురా, వెళ్ళు. ఇస్తాను. ఆగు, ఎవరు నీవు? నేను శ్రీకృష్ణుడి బాల్యమిత్రుడిని. అతడిని చూడాలని వచ్చాను. ఏమిటి, నీవు మా రాజుగారి మిత్రుడివా? చూస్తుంటే భిక్షగాడిలా ఉన్నావు. లేదు నాయనా, సత్యమే చెబుతున్నాను. కృష్ణుడు నా బాల్యమిత్రుడు, నా ప్రాణమిత్రుడు. కావాలంటే నీవే వెళ్ళి చెప్పి చూడు. నీ స్నేహితుడు కుచేలుడు వచ్చాడని. ఓహో, మహాచక్రవర్తివి నువ్వు. పోవాయా ఇక్కడి నుండి. ఒరే మూర్ఖులారా, మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు. మీరేమైనా చెయ్యండి. కృష్ణుడి దర్శనం పొందకుండా నేనీ స్థలాన్ని వదిలి వెళ్లేదే లేదు. ముందిక్కడి నుంచి వెళ్ళవయ్యా. కృష్ణ, కృష్ణ, పరమాత్మ.
కృష్ణ పరమాత్మ సుధామా, ఇప్పటికి నేను జ్ఞాపకం వచ్చానా? అయ్యో, సంసార సాగరంలో మునిగి కష్టాలనుభవించి ఎంతగా కృశించిపోయావయ్యా నీవు. హా? రా. కృష్ణ కృష్ణ ఏమిటిది? వద్దు కృష్ణ, వద్దు వద్దు. ఆ. రుక్మిణి, ఉమ్, కృష్ణుడు మూడోసారి అటుకులు తినడాన్ని నీవు ఏదో ఒకటి చేసి ఆపాలి. ఎందుకు మునివర్యా? ఎందుకంటే ఆ అటుకులను మూడోసారి తింటే సుధామకు వచ్చిన పరిస్థితే కృష్ణుడికి వస్తుంది. అప్పుడు కృష్ణుడు దారిద్ర్యంలో ఉండవలసి వస్తుంది. అలాగా మునివర్యా? ఉమ్, స్వామి, ఆ? కొంచెం ఆగండి.